నుంచి 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని వాడుకొని పదవులు అనుభవించి డబ్బు సంపాదించుకున్న నాయకులు మోసం చేసి వెళ్ళిపోయినా మేమేనాడు బాధపడలేదు. అయినా మేమెవరం ప్రాణాలకు లెక్క చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి, మోడీ లాంటి రాక్షసులు మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మమ్మల్ని వేధించినా సరే భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళం. అటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా మోసం చేసి ఈ రోజున ఇప్పుడున్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా షర్మిల, రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వీధి పాలు చేసి టిక్కెట్లు ఇవ్వకుండా, సరైన పని చేసిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వకుండా, కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ ఫండ్ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఫోన్లు చేసి కృంగిపోయి బాధపడతా ఉంటే 10 సంవత్సరాల నుంచి నరరూప రాక్షసుల పైన యుద్ధం చేసినటువంటి దాన్ని నేను ఏనాడు కంటతడి పెట్టుకోలేదు. కానీ ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని ఈ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి కడుపును తప్పబొట్టి కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి వాడుకొని వీళ్ళిద్దరూ కూడా కార్యకర్తలకి నమ్మక ద్రోహం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. వీళ్ళందరూ ఏం పాపం చేశారు? సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్ని గాలికి వదిలేసి, కుటుంబాలని వదిలేసి, రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం ప్రాణాలు పోతాయని తెలిసి కూడా భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర చేస్తే నేను కూడా ఆయనతో పాటు కలిసి భారతదేశం అంతా కూడా నడిస్తే మేమందరం కూడా ఈ రోజున ఈ విధంగా మమ్మల్ని క్షోభ పెట్టి ఏమి సాధిస్తూ ఉందో, కేవలం డబ్బులే ఎజెండాగా పెట్టుకుందో, కేవలం ఒక కక్షపూరితమైనటువంటి చర్యకు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో మాకెవరికి అర్థం కావట్లా. దీనికి సమాధానం చెప్పాలి. నిజంగా నేను ఈ రోజున చాలా ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నా. నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాల్లో నా పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకి, కార్యకర్తలకి నేను న్యాయం చేయలేకపోయాను. ప్రతిరోజు వాళ్ళతో పని చేయించుకున్నాం, కేసులు పెట్టించుకున్నారు. అందరూ కూడా వాళ్ళకి టికెట్లు ఇచ్చే విషయంలో ఎంతమంది పెద్దలతో మాట్లాడినా, షర్మిలతో మాట్లాడినా, మాణిక్యం ఠాకూర్తో మాట్లాడినా, సిడబ్ల్యూసీ మెంబర్లు 5 ఉన్నారు. ఇంకా పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, మాజీ రాష్ట్ర మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఫోన్లు చేసి సార్ వాళ్ళందరికీ న్యాయం చేయాలి అంటే ఒక్కళ్ళు కూడా పట్టించుకోకుండా ఈ విధంగా క్యాడర్ని మొత్తం గాలి కొదిలేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. నేను మనస్తాపం చెంది నేను రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ బాధ్యత వహిస్తూ నేను పార్టీ క్యాడర్కి న్యాయం చేయలేకపోయాను. నేను ఎవరికి కూడా నేను అండగా నిలబడలేకపోయాను. ఎలక్షన్ టైంలో నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నమ్మహంతుదోహం చేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి షర్మిల బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీ కార్యకర్త అభ్యర్థులు ఎవరికి కూడా సకాలంలో జెండాలు కానీ, మెటీరియల్ కానీ అందించలేదు. 2014-19లో కూడా చూసాం. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత విపరీతమైన గ్రాఫ్ పెరిగిపోయి ఈ రోజున భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఒక్క మగాడు ధైర్యంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడితే చాలా గౌరవంగా, ప్రతిపక్షంగా, చాలా బలమైనటువంటి ప్రతిపక్షంగా ఈ రోజున ధీటుగా సీట్లు వచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం. కానీ సొంత కార్యకర్తలకి, నాయకుల్ని మనం ఈ రోజున ఈ విధంగా వేధించి శోభకు గురి చేసి ఏం సాధిస్తామో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వమే సమాధానం చెప్పాలి. పైగా పార్టీ ఫండ్ వస్తే దాన్ని కూడా ఏ ఒక్క అభ్యర్థికి కూడా, పేదవాళ్ళు ఉన్నారండి కాంగ్రెస్ పార్టీలో, కుటుంబానికి ఖర్చు పెట్టి, పిల్లల కోసం ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టారు, కేసులు పెట్టించుకున్నారు, వేధించబడ్డారు. అటువంటి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కేవలం పెద్ద పెద్ద నాయకులకు మాత్రమే ఫండ్ ఇచ్చిందంట. అంటే వాళ్ళు వెళ్ళి ఏమో భజన చేయటం కోసమా, ఎవరు ప్రశ్నించకుండా ఉండటం కోసమా కార్యకర్తలు ఈ విధంగా అన్యాయం చేసి వదిలిపారేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకే నేను చాలా మానసికంగా చాలా బాధపడతా ఉన్నాను. ఎవరికి చెప్పుకోలేక ఈ రోజున అందరూ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి అందరూ నిర్ణయం తీసుకుంటే టికెట్లప్పుడు స్పందించినటువంటి నాయకులు పార్టీ ఫండ్ వస్తే పార్టీ అభ్యర్థులకి డబ్బులు పంపించడానికి
సమాధానం చెప్పినటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రాకుండా బెదిరిస్తూ ఉన్నారు. నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, షర్మిల పేరు చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఏంటి నువ్వు మీటింగ్కి హాజరవుతున్నావంట, అందరూ రమ్మంటే వస్తున్నావంట, ఈ అంత చూస్తామని చెప్పి నాతో పాటు ఉండే 2 వ్యక్తులకు ఫోన్ చేసి మీ అంత చూస్తామని చెప్పి బెదిరిస్తా. ఇంత ముందేమో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి బెదిరించారు, లెక్క చేయలా. ఇవాళ రోజున వైఎస్ షర్మిలారెడ్డి పేరు చెప్పి నన్ను కూడా బెదిరించే పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ తగ్గేదే లేదు. మోడీ జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు నేను. ఆఫ్టర్ ఆల్ మీరెంత పార్టీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతాను. ఏం జరిగినా సరే దాన్ని ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కొట్టబోతున్నారు. సర్వే ఫలితాల్లో కూడా 1-2 స్థానాలు కాంగ్రెస్కి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కానీ ఏం జరిగింది? షర్మిల తీరు మీరు అండగడుతున్నారు. అవునండి, చాలా బలంగా ఉంది. 1.72% అసెంబ్లీ స్థానాల్లో మాకు ఓటు బ్యాంక్ పోలైంది. మరి పార్లమెంటు స్థానాల్లో 2.66% పోలైంది. 2014-19 కంటే మెరుగైన పరిస్థితులు ఎక్కడన్నా మీకు కనిపిస్తూ ఉన్నాయా? ఎక్కడన్నా పోటీలో ఉన్నామా? ఎంతకంటే ఎక్కువ వచ్చినాయి మాకు 2014లో. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర చేసిన తర్వాత విపరీతంగా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి గ్రాఫ్ పెరిగి మోడీని ఎదుర్కోగలిగినటువంటి దమ్మున్న నాయకుడు ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే అన్న మెసేజ్ వెళ్ళి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రోజున పేదలు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి చాలా గొప్పగా ఈ రోజున జాతీయ స్థాయిలో మనకు రిజల్ట్ కనిపిస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో రాజన్న బిడ్డని జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీద నిలబెడతాను, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను అని చెప్పి నమ్మించి రాహుల్ గాంధీ గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా మాయ మాటలు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీలో 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఏ కార్యకర్తని, నాయకుల్ని గౌరవించకుండా కేవలం అహంకారంతో వెర్రబీగుతూ ఎవరన్నా ముందుకెళ్ళి మాట్లాడాలి అనుకుంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా, సమాధానం చెప్పకుండా, నేను అడుగుతున్నాను మీ ద్వారా, ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్కరి దగ్గరైనా సరే మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం, షర్మిల ఫోన్ నెంబర్ ఉందా? ఏ నాయకుడిని అడిగినా సిడబ్ల్యూసి మెంబర్లు కానీ, మాజీ కేంద్ర మంత్రులు కానీ, మాజీ రాష్ట్ర మంత్రులు కానీ, మేము వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నాం, ఎవరి దగ్గర నెంబర్ లేదు, ఎవరికి ఫోన్ అందుబాటులో ఉండదు. కేవలం పిఏ అంట కార్తీకు, పిఆర్ఓ అంట శ్రీనివాసు, ఎవరో బ్రోకర్లు ఉన్నారంట సతీష్ అంట, ఇంకోడెవడో శ్రీనివాస్ రెడ్డి అంట, వీళ్ళతో మాట్లాడాలంట. మాకేమో అవసరం? వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఓటు కూడా లేనటువంటి వ్యక్తులు ఎక్కడో తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని కానీ ప్రజల్ని కానీ మోసం చేశారు అని చెప్పి వాళ్ళ మీద యూట్యూబుల్లో కథనాలు వస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడాలా? ఇదేనా మాకు ఇచ్చేటువంటి గౌరవం? కానీ పోనీ రిజల్ట్లో అన్నా చూపిస్తుందా అంటే ఇంకేముంది, విరగబడిపోయి ఎమ్మెల్యేలు అందరూ వస్తారు అని చెప్పి ప్రచారం చేశారు. వచ్చిన ఆళ్ల కృష్ణారెడ్డి వ్యవహారం చూసి పారిపోయాడు. తర్వాత ఎవరో కొంతమంది జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి వచ్చామని చెప్పారు. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు వచ్చినటువంటి ఓట్లు కూడా పోలవలేదు వాళ్ళ రోజున మీరు ఫలితాలు చూస్తే. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మేము దిక్కు తోచక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచకాలకి, బెదిరింపులకి, కేసులకు కూడా భయపడని దాన్ని మోడీ వస్తుంటే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నల్ల బలూన్తో రోడ్డు మీదకి వెళితే దేశవ్యాప్తంగా చూశారు నన్ను, ఒకే ఒక్క మగాడు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కొనియాడారు. అటువంటి నేను ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి అన్యాయం జరుగుతూ ఉంటే కంటతడి పెట్టుకుంటా ఉన్నాను. చాలా క్షోభపడతా ఉన్నాం మేమందరం కూడా. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకి చెందవలసినటువంటి సొమ్ముని పార్టీ కోసం ఖర్చు పెట్టి రాత్రనక పగలనక గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి పోరాటాలు, ఉద్యమాలు చేస్తే ఇప్పటివరకు ఒక్కరికన్నా అందుబాటులో ఉందేమో అడగండి. కనీసం ఏఐసిసి ఇన్ఛార్జ్ అందుబాటులో ఉన్నారేమో అడగండి. టిక్కెట్లు రాక జానీబాయ్ ఒక మైనారిటీ, చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి, ఎన్నిసార్లు ఎవరికి ఫోన్ చేసినా సరే ఈ రోజు వరకు కూడా అందుబాటులో లేకుండా ఇంత బాధపడతారా? అట్లాగే ఇంతమంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి జైళ్లు పాలయ్యి రైల్వే కేసులు పెట్టించుకుని గత 2014 నుంచి కూడా
కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తా ఉన్నారు. ఈ రోజు బషీద్ అనే వ్యక్తి హైదరాబాద్ ఈ రోజు వరకు కూడా ఒక్కళ్ళకన్నా ఫోన్ అందుబాటులో ఉన్నారని అడగండి. ఏంటి ఏం జరుగుతా ఉంది ఇక్కడ రాష్ట్రంలో? ఎందుకు ఇంత మోసం చేయాల్సిన సొంత ఎజెండాతో షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చారా? ఏం జరుగుతుంది? మాకు అదే కనిపిస్తా ఉందండి. ఓన్లీ పర్సనల్ ఎజెండా అండ్ వ్యాపారం, డబ్బులు సంపాదించుకోవటం. లేకపోతే 2014-19లో కూడా చూసామండి, పార్టీ ఫండ్ పంపిస్తే అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు అభ్యర్థులందరికీ కూడా డబ్బులు పంపించారు. మరి వాళ్ళ రోజున పార్టీ ఫండ్ వస్తే ఎందుకు పంపించలేదు అభ్యర్థులు? అందరూ పేదవాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు ఆస్తున్న వాళ్ళకి ఒక్కొక్క అభ్యర్థికి 30 కోట్లు ఇచ్చాడంట. జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా చేసిన వాళ్ళకు కూడా 20 కోట్ల చొప్పున డబ్బులు పంపించాడంట. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి అండగా ఉండటం కోసం ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు డబ్బులు పంపిస్తే కోట్లాది రూపాయలు, మాకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 100 కోట్లు పైగా వచ్చింది అని చెప్పి తెలుస్తా ఉంది. ఈ రోజున మేము డబ్బుల కోసం మాట్లాడలా, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ సొత్తు, కార్యకర్తల రక్తం. తిరిగి ఆ సొమ్మును మొత్తం ఏఐసిసికి జమ చేయాలి అని చెప్పి షర్మిలారెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. మాకెవరికి ₹1 అవసరం లేదండి, మేమందరం సొంత ఖర్చులతో పనిచేస్తా ఉన్నాం. తక్షణమే పార్టీ అభ్యర్థులకు కూడా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినందుకు వచ్చిన పార్టీ ఫండ్ను మొత్తం తిరిగి ఏఐసిసి పంపించాలి అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేం చెప్తారు? ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కంటెస్ట్ చేసిన అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. ప్రధానంగా ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం, గడిచిన ఈ 2024 జనరల్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు, అభ్యర్థులుగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎలక్షన్ను మనం పనిచేసాం, దీన్ని ఎలా మనకున్న ఓట్ షేర్ చూసుకున్నట్టు చాలా తక్కువ వచ్చింది, దీన్ని ఎలా మనం పునఃపరిశీలించుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అని కూడా ఒక ముఖ్య ఉద్దేశంతో కొంతమంది నాయకులు హాజరవడం జరిగింది. దీనికి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గడిచిన 2 నెలల్లో ఎప్పుడైతే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు పీసీసీ అధ్యక్షులుగా నియమించబడ్డారో, దాని తర్వాత ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా వివిధ జిల్లాల నుంచి, అదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఆవిడ ఘన స్వాగతం పలికి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మమ్మల్ని అందరూ కూడా పిలిచి ఢిల్లీలో పీసీసీ అధ్యక్షులుగా షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నాం, దాని తర్వాత అధ్యక్షులుగా నియమించడం జరిగింది. పార్టీ హైకమాండ్ గౌరవించి ఇక్కడున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇవాళ ఆనాటి రాష్ట్రంలో కూడా ఆవిడ కోసం పనిచేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం. కానీ తీరా మేము చూసుకున్నట్టు 2 నెలల తర్వాత ఆవిడ నిజ స్వరూపం అందరికీ కూడా తెలిసి వచ్చింది. ఆవిడకు ఉన్నటువంటి టీము, ఆవిడ వ్యవహార శైలి, ఆవిడ మితిమీరిన అహంకారం ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ కోసం పనిచేసిన ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో అవకాశం ఇవ్వకుండా కొత్త వారం తీసుకొచ్చి, మీరు చూసుకున్న వివిధ జిల్లాల్లో కూడా అనేక సీట్లు కూడా మార్పిడి చేసి కొత్త వారికి కూడా సీట్లు ఇచ్చి ఇవాళ ఈ పరిస్థితి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1.5 ఓట్ శాతం అసెంబ్లీకి రావడం జరిగింది. మరి అదేవిధంగా పార్లమెంట్ చూస్తే 3% ఓట్లు, 2.7% ఓట్లు రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణాలు ఏందని ఒకసారి మేమందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. దీని తరపు మీరు ఒకసారి చూస్తే ఆవిడ టీము, ఆవిడ వ్యవహరించిన శైలి, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానివ్వండి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కానీ ఎవరిని కన్సల్ట్ చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా ఆవిడ ఒంటెత్తి పోకడుతో విపరీతమైన మితిమీరిన అహంకారంతో సీట్లు ఇవ్వడం, కొత్త వారికి సీట్లు ఇవ్వడం, వాళ్ళు చూస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థులు అందరికంటే కూడా చాలా తక్కువ శాతం ఓటింగ్ రావడం జరిగింది. మనం చూసుకున్నది ఎమ్మెల్యేలు తీసుకురావడం జరిగింది. దాదాపు 5 నుంచి 6 మంది ఎమ్మెల్యేలు తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి క్యాడర్ అందరికంటే కూడా చాలా తక్కువ శాతం ఓట్లు రావడం జరిగింది. ఏంద్రాబాబు ఇవన్నీ చూసుకుంటే వాళ్ళ టీం మీద చూస్తుంటే అరాచకాలు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వివిధ జిల్లాల్లో సీట్లు అనౌన్స్ చేసిన సీట్ల అభ్యర్థులందరికీ కూడా బీఫామ్ ఇవ్వకుండా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపడ్డాయి. అదేవిధంగా ఇచ్చిన సీట్లు కూడా దాదాపు 30-40 సీట్లు ఇచ్చిన సీట్లు కూడా మళ్ళా ఒంటెత్తి పోకూడదు అని మార్చుకోవడం జరిగింది. దాన్ని ఏంద్రాబాబును ఒకసారి పరిశీలన చేసుకుంటే అరాచకమైనటువంటి టీంను ఆవిడ పెట్టుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని కూడా గందరగోళం గురి చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ. అదేవిధంగా మీరు చూస్తే అనేక మంది యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కానివ్వండి, అదే యువజన కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మహిళా కాంగ్రెస్ ఏ ఒక్కరికి సీట్లు ఇవ్వకుండా ఇక్కడున్న పాత కాంగ్రెస్ నాయకులందరూ కూడా వీళ్ళు స్క్రాప్, వీళ్ళు పనికిరారని చెప్పి కొత్త వారు తీసుకొచ్చి వాళ్ళు కనీసం ఆటో పెట్టే పరిస్థితి లేదు, అదేవిధంగా ప్రచారం నిర్వహించిన పరిస్థితి లేదు. ముఖ్యంగా మా జిల్లా తీసుకోండి, చిత్తూరు జిల్లాలో అయితే ఎవరో ఒకటి తీసుకొచ్చి ఎమ్మెల్యే చెప్పాడు, ఒక ఎంపీ సీట్ ఇచ్చారు. అతనైతే కనీసం ఒక్కరోజు కూడా నా నియోజకవర్గంలో కూడా ప్రచారం కాని పరిస్థితి. ఆయన చూస్తే ఏమైనా ఫోన్లో అందుబాటు లేదు, ప్రచారానికి రాడు. తీరా చూస్తే చివరి రోజు ఫోన్ చేసి ఆయన మా ఏజెంట్ ఫామ్ మా దగ్గర ఉన్నాయి, ఎక్కడో కుప్పంలో ఉన్నాయి, అది వచ్చి మీరు కలెక్ట్ చేసుకోమని పరిస్థితికి వచ్చారు. ఇవాళ మీరు చూస్తే ఆయనకు వచ్చిన ఓట్లు చూస్తే అందరికంటే తక్కువ ఓట్లు రావడం జరిగింది.
అదేవిధంగా అనేక చోట్ల ఆ మార్చి సీట్లని కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా చాలామంది ఆరోపణ చేస్తున్నారు. ఇవాళ చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ హైకమాండ్ చేసినటువంటి సపోర్ట్ కూడా ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులు ఏ ఒక్కరు కూడా చేరలేదు. దురదృష్టవశాత్తు అది ఎక్కడ పోయిందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాదాపు 5 మంది సీడబ్ల్యూసీ మెంబర్లు ఇక్కడ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా దీన్ని మాట్లాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలబడే పరిస్థితి లేదు. ఇవాళ సిఈసిలో సిఎల్పి లేదని చెప్పి పెద్దలు రఘువారెడ్డి గారిని కుప్పరాజు గారిని కూర్చోబెడితే వాళ్ళు కూడా మాకు బాధాకరం, వాళ్ళంటే మాకు గౌరవం ఉంది. వాళ్ళు కూడా ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరుగుతున్నా వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితులు లేదు. ఇవాళ ఏ ఒక్క సీనియర్ నాయకులు మాట్లాడటం లేదు. వివిధ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టింగ్లు మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఏదో అందినాయి, దానివల్ల ఎవరు మాట్లాడే పరిస్థితులు లేదంటున్నారు. కనుక ఇవన్నిటి సంబంధించి కూడా వీళ్ళందరూ ఒక సైడ్ అయిపోయి పిసిసి ప్రెసిడెంట్ ఒక పక్క, ఈ సీనియర్ నాయకులు ఒక పక్క. దీంతో ఇంకా బాధాకర విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఈ మాణిక్యం ఠాగూర్ అనే వ్యక్తి ఇవాళ ఒక బయాస్డ్గా లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలకి, పిసిసి ప్రెసిడెంట్కి, ఏఐసిసికి అనుసంధానంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన కూడా వన్ సైడెడ్గా 19 ఏప్రిల్ ఆయన ఎలక్షన్ అయింది తమిళనాడులో. 19 ఏప్రిల్ తర్వాత మన 13 మే అంటే దాదాపు 23 రోజుల దాకా సమయం ఉంది మనకు ఇక్కడ రావడానికి. ఏ ఒక్కరు కూడా ఇక్కడ రాకపోవడం, రాహుల్ గాంధీ వచ్చిన ఒక్కరోజు మాత్రం ఇక్కడ రావడం, ఇక్కడ క్యాడర్ను పట్టించుకోవడం, ఎలక్షనీరింగ్ చేయకపోవడం ఇది దురదృష్టకరం. మాణిక్యం ఠాగూర్ అనే వ్యక్తి ఒక ఇన్ఛార్జిగా పనికిరాని వ్యక్తి. అటువంటి తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ఇక టోటల్గా పార్టీని మినిమం ఎలక్షనీరింగ్ చేయకుండా కొలాప్స్ చేసే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఈ మాణిక్యం ఠాగూర్, షర్మిల గారి ఈ సీనియర్ నాయకులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక మేమందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం, ఈ పోరాటం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యకర్తలు, నాయకులు ఎక్కడైతే అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా ఢిల్లీ దాకా వెళ్ళి దీని మీద ఒక ఎంక్వైరీ వేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆవిడ వ్యవహార శైలి మీద, ఆవిడ చేస్తున్నటువంటి అరాచకాల మీద, ఆవిడ టీం చేస్తున్న అరాచకం, ఒక టీము ఆవిడకున్నటువంటి పిఎల్ పిఎస్లు ఏ స్థాయికి వచ్చినారంటే ఇవాళ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలక్షన్ ముందు నేను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఏంట్రా బాబు అన్యాయాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో అంటే వాడు ఆఫ్టర్ ఒక పిఏ, వాడి పేరు సతీష్ అనుకుంటా, వాడు ఆఫ్టర్ ఆల్ ఒక పిఏ గాడు, వాడు వర్కింగ్ ప్రెసిడెంట్ చూడకుండా వాడు తీసుకొని ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏమనుకున్నావు, నన్నే థ్రెటన్ చేసే కార్యక్రమం చేశాడు. వాడు ఎంత, వాడు బతుకెంత, ఏమనుకుంటాడు కాంగ్రెస్ పార్టీ అంటే? ఏమన్నా చేతగానే అనుకుంటారా కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా? ఖచ్చితంగా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దృష్టికి తెలియదు. ఇప్పటివరకు అందరి దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ఈ మాణిక్యం ఠాగూర్ అనే ఇన్ఛార్జ్ను, ఈ పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారిని, పెద్దలు వీళ్ళందరంటే కూడా గౌరవం ఉంది. కానీ ఈ విషయంలో వాళ్ళు వ్యవహరించిన శైలి చూస్తుంటే వాళ్ళ మీద గౌరవం కూడా పోయింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తకు న్యాయం జరిగేంత వరకు, కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరిగే మేమందరూ పోరాటం చేస్తున్నాం. ఈ రెజల్యూషన్ కూడా ఢిల్లీ దాకా తీసుకెళ్లబోతున్నాం. ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాలి దీని మీద. ఏదైతే అవకతవకలు జరిగాయో ఇంతవరకు రాలేదండి. ఏ అభ్యర్థికి టచ్ లోకి రాలేదు. 2 ఎలక్షన్ తర్వాత పక్కన పెట్టండి, ఎలక్షన్ జరగక ముందు కూడా ఎలక్షన్ జరిగే ముందు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కష్టాన్ని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు చేయడం జరిగింది. అంత కష్టపడి రాత్రి 2 నెలలు పార్టీని